హే! లాంగ్ టైమ్ నో సీయా. ఈ వీడియో టాపిక్ అనేది నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ మన టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విషయం గురించైతే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇకపైన మన ఛానల్‌లో వచ్చే వీడియోస్ అయితే కొంచెం రా టాక్స్ అయితే ఉంటాయి. సంథింగ్ లైక్ స్క్రిప్ట్ చేసుకొని కొంచెం పొయెటిక్ వేలో కాకుండా ఆల్మోస్ట్ మన ఛానల్‌లో ఉన్నటివన్నీ కొంచెం రాగానే ఉంటాయనుకోండి. అది వేరే విషయం. సో, ఇన్ జనరల్‌గా చెప్తున్నాను. ఇప్పటి నుంచి ఇంక్లూడింగ్ దిస్ వీడియో కొంచెం రా టాక్స్ అయితే ఉంటాయి మన ఛానల్‌లో. అంటే ఎలా చెప్తానో కొంచెం మనకు కొంచెం బాండింగ్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతుందనైతే నా ఫీలింగ్. లైక్ ఇది ఎలా ఉంటుందంటే మనం ఎదురెదురుగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటే ఆ టాక్స్ ఎలా ఉంటాయో సో, ఇన్ దట్ వే ఇంక మన వీడియోస్ అయితే అలాగే వస్తాయి. సో, అసలు ఈ ఐడియా ఎలా ఉందో కిందైతే మీరు కామెంట్ చేయండి. చూద్దాం ఆ రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుందో. సో, ఇంక మనం టాపిక్‌లోకి వచ్చినట్టయితే వై ద ఫిల్మ్ మేకర్స్ ఫేకింగ్ ద కలెక్షన్స్. దీనికి మెయిన్‌గా అయితే ఓన్లీ 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి సినిమాటిక్ టాక్టిక్స్, సెకండ్ వచ్చేసి ఆడియన్స్ సైకాలజీ. మనం ఫస్ట్ పాయింట్‌ని డిస్కస్ చేసుకునే దానికంటే ముందు ఈ ఇంటర్‌లింక్ టాపిక్ అయినటువంటి సెకండ్ పాయింట్ గురించి అయితే ఫస్ట్ మనం మాట్లాడుకుందాము. ఆడియన్స్ సైకాలజీ. ఇది ఎలా ఉంటుందంటే పలానా హీరో డే 1 మనకు 100 క్రోర్స్ పెట్టారంటే ఖచ్చితంగా మన హీరో ఈసారి 200 క్రోర్స్, 300 క్రోర్స్ పెట్టాలని అయితే అనుకుంటాం. సో, ఇది మన సినిమా ఫిల్మ్ మేకర్స్‌కి ఎలాగ ఇంపాక్ట్ అవుతుందంటే ఇప్పుడు గాని మనం పోస్టర్‌ని గాని కొంచెం తక్కువ చేసి చూపిస్తే ఖచ్చితంగా ఈ సినిమా యొక్క హైప్ మీద ఇంపాక్ట్ పడతది. ఇంకో పక్క ఆడియన్స్‌ని సాటిస్ఫై చేసామనే ఫీలింగ్ ఉండదనమాట వాళ్ళకి. అంటే ఫర్ సపోజ్ ఒక ఎస్టిమేటెడ్ ఫిగర్స్ ఉంటాయి కదా! మనకి డే 1లో. ఆ ఎస్టిమేటెడ్ ఫిగర్స్ కంటే మనం తక్కువ నెంబర్ పోస్టర్‌గా పెట్టామనుకోండి. ఒక పక్క సినిమాకున్న హైప్ మీద ఇంపాక్ట్ పడతది. ఇంకో పక్క ఆడియన్స్ కూడా సాటిస్ఫై అవ్వరనమాట. డే 1 పోస్టర్స్‌తో. సో, మెయిన్‌గా ఆ యొక్క ఫిల్మ్ మేకర్స్ ఈ యొక్క సినిమా కలెక్షన్స్‌ని ఫేకింగ్ చేయడానికి ఇదే మెయిన్ రీజన్ అనమాట. ఆడియన్స్‌ని సాటిస్ఫై చేయడానికి మాత్రమే ఇలాగా ఫేక్ కలెక్షన్స్ అనేటివి పోస్ట్ చేస్తారు. సో, మెయిన్‌గా ఈ యొక్క ప్రెజెంట్ మనం రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి 'పుష్ప 2' యొక్క పోస్టర్స్‌లో అయితే మనం గమనించొచ్చు. అంటే కలెక్షన్ పోస్టర్స్‌లో. అండ్ మెయిన్‌గా ఈ యొక్క కాంట్రోవర్సీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఫస్ట్ మనకు డే 1 పోస్టర్‌లో 293 క్రోర్స్ ఏమో సంథింగ్ వేస్తే మనకు ఈ యొక్క ఇండియన్ టైమ్స్ ఉంటది కదా! మ్యాగజైన్. ఆ మ్యాగజైన్‌లో మాత్రం మనకు 175 క్రోర్స్ వరకు మెన్షన్ చేస్తారు. సో, అప్పటినుంచే మనకు ఈ యొక్క రైవల్రీ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ యొక్క ఫేక్ కలెక్షన్స్‌ని మరీ ఇంత దారుణంగా మార్ఫింగ్ చేస్తున్నారని చెప్పి. సో, యాక్చువల్‌గా ఇక్కడ జరిగిందేంటంటే మన మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ మనకు నెట్ కలెక్షన్స్ అయితే ఇస్తారనమాట. లైక్ మొత్తం ఆ యొక్క గ్రాసింగ్ కాకుండా ఓన్లీ నెట్ కలెక్షన్స్ అనేటివి ఇస్తారు. ఇంక్లూడింగ్ టాక్సెస్ అవన్నీ పోను మన చేతికొచ్చే డబ్బులనమాట నెట్ కలెక్షన్స్ అంటే. సో, ఆ వరకే మెన్షన్ చేసే లోపలికి ఇక్కడ కొంచెం కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. సో, అప్పటినుంచి మనకు ఇది కొంచెం 'పుష్ప' యొక్క కలెక్షన్స్‌ని ఫేక్ చేశారని అంటున్నారు. మరీ 293 క్రోర్స్ రాకపోయినా అరౌండ్ మనం ఒక 250 అన్నా ఏసుకోవచ్చు ఈ కలెక్షన్ విషయంలో. సో, అది ఆ టాపిక్ అయితే. సో, మెయిన్‌గా అయితే మన యొక్క ఆడియన్స్ యొక్క సాటిస్ఫాక్షన్‌ని తీర్చడానికి ఈ యొక్క ఫేకింగ్ కలెక్షన్స్ అనేటివి ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్‌కొచ్చినట్టయితే సినిమాటిక్ టాక్టిక్స్. ఇది మనం ఎన్ని సినిమాలు చూడలేదండి. మీకు మెయిన్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ 'బ్రీత్' అనే ఒక మూవీ రిలీజ్ అయిందనమాట. అంటే చాలామంది యూట్యూబర్స్ అయితే దాన్ని రోస్ట్ టైప్‌లో అయితే దాన్ని పెట్టారు. సో, ఆ మూవీ ఏంటంటే అసలుకి ఎప్పుడొచ్చిందో, ఎప్పుడెళ్ళిపోయిందో అనే సంగతి కూడా చాలా మందికి తెలీదనమాట. బట్ వాళ్ళు పోస్టర్‌లో మెన్షన్ చేయడం మాత్రం 100 క్రోర్స్, 125 క్రోర్స్ అని చెప్పి ఏస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మెయిన్‌గా కొంచెం ఆలోచించండి. ఏదైనా మనం ఆ సినిమా గురించి మనకు తెలియనప్పుడు బయట వాళ్ళు పోస్టర్స్‌ని బట్టి మనం మూవీకైతే వెళ్తాం. అది మూవీ యొక్క పోస్టర్స్ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క కలెక్షన్ ఫిగర్స్ అనమాట. ఇప్పుడు ఎవడో దిక్కు తెలియని హీరో ఒకడొచ్చి సినిమా తీశారనుకోండి, ఆ సినిమా అసలు వచ్చిందని మనకు తెలీదు. బట్ ఎప్పుడైతే మనం ఈ యొక్క పోస్టర్స్‌ని ఈ యొక్క వాల్స్ మీద కావచ్చు, థియేటర్ బయట గాని చూసినప్పుడు మనం ఆ మూవీకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. అంటే ఆ యొక్క పర్సెప్షన్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు గదా! సో, ఆ యొక్క థింకింగ్ మనకు రావాలని చెప్పి ఇలాంటి ఫేక్ పోస్టర్స్ అయితే మెయిన్‌గా వేస్తారు. సో, మీకైతే అర్థమైందనుకుంటాను. ఈ ఫేక్ పోస్టర్స్ మీద ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో, ఈ రీజన్స్‌తో పాటు మరికొన్ని రీజన్స్ కూడా ఉంటాయి. బట్ అంటే సోషల్ మీడియా అని చెప్పి ఇట్లాంటి ఇన్‌ఫ్లుయెన్సెస్ కూడా ఉంటాయి. బట్ మెయిన్‌గా అయితే ఈ 2 రీజన్స్ అనమాట. ఈ యొక్క ఫేక్ కలెక్షన్స్‌కి మెయిన్‌గా తోడ్పడేటివి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో గాని నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి. ఫన్ ఉంటుంది అలా. అండ్ స్టే ట్యూన్. నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ